సిమెంట్ రోడ్లు అవి వేసాడు. ఆ సిమెంట్ రోడ్డు వేయడం వల్ల ఇరుక్కుపోయిన వాళ్ళం మేము. మా ఇల్లు కిందకి పడి వెళ్ళిపోయింది, డౌన్ అయిపోయింది దాని మూలంగా. రోడ్డు వేసారని సంతోషపడాలి, మా ఇల్లు డౌన్ అయిందని బాధపడాలి, అర్థం కాదు అది. కానీ రోడ్డు వేసారని సంతోషపడతాం, మా ఏరియా మా రోడ్డు వచ్చిందని చెప్పేసి. అట్లాగా పక్కన పెడితే రోడ్లకి సంబంధించినటువంటి దాంట్లో ఆ డబ్బులు రోడ్ల ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు, రాష్ట్రం మీద భారం మోపాడు ఇవన్నీ అంటున్నాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాయిస్ లేదు, ఎవరన్నా మాట్లాడదామంటే సబ్జెక్ట్ లేదు, లేదా వీళ్ళంటే భయపడి వణికి చేస్తున్నారో తెలియదు. లేకపోతే ఏడాదికి 1000-1500 కోట్ల డబ్బులు అయ్యి 800 కోట్ల గుంటలు పొడచడానికి ఇస్తున్నారు. మనందరి దగ్గర నుంచి పెట్రోల్కి సెస్ వసూలు చేసి ప్రభుత్వం జేబులో నుంచి ఏదో దానం చేస్తున్నట్టు చెప్పడం ఏంది నాకు అర్థం కాల. వీళ్ళకి అడగడం చేతకాల, వాళ్ళకి చెప్పడం తెలివితేటలతో నడుస్తున్నారు. 850 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెడతాం. అరే మనందరం డబ్బులు కట్టాం, దానికి కడుతున్నాం స్టిల్ నవ్వు. ఇవాళ నేను బండి నడుపుతున్నా, నా బండికి తీసుకెళ్తున్న 2 వీలర్ తీసుకెళ్ళే ప్రతిసారి వారానికి ఒకసారి ట్యాంక్ నిండుపుతాను. 500 రూపాయలు 550 రూపాయలు అవుతుంది. దాంట్లో 5 రోజులు 10 రూపాయలు అక్కడ పడుతుంది ట్యాక్సు సెస్సు కడుతున్నానే. అట్లాగే అందరూ కడుతున్నారే, అది కడుతున్నామని మనకెవరికి తెలియదు. ప్లస్ అలా వసూలు చేస్తున్నారన్నటువంటి విషయం ఆ చట్టాన్ని చేసి అది ఆ సెస్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదు. ఇక్కడ 800